హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చిక్కుడుకాయ కూర చపాతీ చేద్దామని చిక్కుడుకాయ ఉడకబెట్టేశాను. ఇంకా ఆలోపు చిక్కుడుకాయ ఉడికేలోపు ఉల్లిపాయ టమాటా రెండు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చిక్కుడుకాయ బాగా మెత్తగా ఉడికిపోయాయి చూడండి. మా ఇంట్లో తోళ్ళు కూడా మెత్తగా ఉడకాలన్నమాట. దాని తొక్క ఉంటుంది కదా చిక్కుడుకాయది. ఇంక ఇదిగోండి అన్నీ కావాల్సినవన్నీ తీసి ఇంకా పక్కన పెట్టేసుకొని కూర అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. చపాతీ పిండి కలిపి పెట్టేశాను అనమాట. ఇంకా ఉదయాన్నే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. రొటీన్ అనమాట ఇవన్నీ ఆడవాళ్ళకి. ఊడ్చడం తూడ్చడం మామూలే కదా. ఇంకా ఈరోజు స్నాక్స్కి వచ్చేసి వీళ్ళకు దోసకాయ పెట్టాను. ప్రతి సోమవారము వెజిటబుల్ డే అనమాట. ఆ రోజు వచ్చేసి క్యారెట్ ఒకరోజు, దోసకాయ ఒకరోజు, స్ప్రౌట్స్ ఒకరోజు ఇలా ఉంటుంది. ఇంక ఈరోజు వచ్చేసి దోసకాయ ఉండే ఇంట్లో. ఎలాగో ఇంకా మార్కెట్ నుంచి దోసకాయలు తీసుకురావడమే పిల్లల కోసం తీసుకొచ్చాను అనమాట. ఇంకొకటి పెద్దది తీసుకొని చిన్నోడికి పాపకు పెట్టేశాను. పెద్దోడికి ఏం ఉండదు కానీ అలా ఫ్రూట్ డే వెజిటబుల్ డే కాకపోతే వండింటే పెట్టేదాన్ని గుర్తు లేదనమాట. వాడు వెళ్ళడమే 7:30కే వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు 8:20 8:15కి అలా వెళ్తారనమాట ఇద్దరు. ఇంకా వీళ్ళకైతే ఇలా దోసకాయ అయితే పెట్టేశాను అనమాట. పైన కొంచెం సాల్ట్ వేయ మమ్మీ బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు అంటే సర్లేనేసి కొంచెం వరకే అనమాట పైన చల్లేసి ఇంకా ఇలా మూత పెట్టేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఫ్రైడే రోజు వచ్చేసి ఫ్రూట్ డే ఉంటుంది. ఏదైనా ఒక ఫ్రూట్ అనమాట. ఇలా ఉంటుంది వీళ్ళకి. ఇంకా మధ్యాహ్నం ఈరోజు లంచ్కి వచ్చేసి బుడ్డల పొడి దంచుతున్నాను. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు తప్ప అందరికీ. నాకెందుకు బుడ్డల పొడి తిన్నానంటే అదే తేపులు వస్తుంటాయి అనమాట గొంతులో. తిన్నాను అస్సలు నేను చేయడం వరకే చేస్తాను కానీ ఇంట్రెస్ట్గా ఇంకా తినడం అయితే అసలు ఏముండదు. ఇంకా పల్లీలు వేయించుకొని పల్లీలు ఇలా రోట్లో వేసి దంచి ఉప్పు కారం ఎల్లిపాయలు అంతే అనమాట సింపుల్గా. ఇంకా అన్నంలోకి చపాతి రొట్టె దేంట్లోకి తినమన్నా తింటారు. దోశలోకి తినమన్నా తింటారు అనమాట. దోశ వేసేటప్పుడు పైన చల్లించిన నెయ్యితో కాల్చుకున్నామంటే దోశల టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక్కోసారి ఉల్లిపాయ కారం అది లేనప్పుడు ఇదే వేసిస్తూ ఉంటాను అనమాట. ఇంత చేశాను కదా ఇది కనీసం అంటే ఒక 2 రోజులు రాదనమాట. ఈరోజు మధ్యాహ్నంకి చిక్కుడుకాయ కూర ఉంటుంది అనేసి ఎక్కువ చేస్తే ఈ బుడ్డలు పొడితేనే తినేసారనమాట. అన్నము కొంచెం వేసుకున్నారు అంతే. కూర వేసుకోవాలి అన్నట్టు వేసుకొని బుడ్డలు పొడితేనే ఎక్కువ తిన్నారనమాట. ఇంకా నైట్ కూడా చిక్కుడుకాయ ఉంటుందని ఎక్కువే చేశాను. ఉదయం మధ్యాహ్నం రాత్రి 1/2 కిలో తెస్తే మొత్తం చేసేసాను అనమాట. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా. నైట్ టైం వాళ్ళ దగ్గర కూర్చొని చదివించడం రాపించడం ఉంటుంది. ఇంకా మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళానంటే కాదు అనేసి ఇంకా ముందుగానే ప్రీ ప్లానింగ్ చేసేసుకొని ఎక్కువే చేసేసాను అనమాట. ఇంకా పల్లి పొడి ఇదిగోండి ఈ డబ్బాకైతే సగం అయ్యింది. అలాగే వీళ్ళకు స్నాక్స్ అయితే పెట్టేశాను అనమాట. మధ్యాహ్నం ఇంట్లో చాక్లెట్ ఉండే. ఇంకా ముగ్గురికి అన్నం తినడానికి వస్తారు కదా. ఒక్కొక్కరికి ఒకటిలాగా ముగ్గురికి ముడిచేద్దామని వాళ్ళు రాకముందే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే కోసం ఇక్కడ దోశ పిండి అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. దోశ కోసము బియ్యము పప్పు కొంచెం శనగపప్పు కూడా వేస్తాను. ఇంకా మధ్యాహ్నం వంట చేసుకునేటప్పుడే మినపప్పు పుట్టుది వాడతాను కదా అది కడిగేసుకుంటాను. సాయంత్రం టైం సరిపోదు అని చిక్కుడుకాయ చెప్పాను కదా మార్నింగ్ చేశాను అనేసి ఇదిగోండి గిన్నె నిండా ఉందన్నమాట. అంతా చేసేసాను. చిక్కుడుకాయలు బాగున్నాయి. ఫస్ట్ టైం రావడం అయినా కూడా బాగా విత్తనాలు ఉన్నాయన్నమాట. ఇంక ఇలా ఉంటేనే మా ఇంట్లో మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా అన్నంలో కూడా చాలా బాగుండే అనమాట టేస్ట్ వచ్చేసి. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి అన్నము చిక్కుడుకాయ కూర పెరుగు బుడ్డల పొడి అంతే అనమాట. ఇంకా మామిడికాయ పచ్చడి ఉండే కానీ ఈ బుడ్డల పొడి ముందు ఏమున్నా బిర్యానీ పెట్టినా కూడా తినరనమాట. అలాగ అంత ఇష్టము. ఇంకా ఎప్పుడు వంట చేసినా కిచెన్ మాత్రం నీట్గా ఉండాలి నాకు. స్టవ్ చూడండి, స్టవ్ కౌంటర్ టాప్ రెండు నీట్గా తుడిచి పెట్టుకున్నాను. సింక్లో కూడా ఒక సామాను ఉండదన్నమాట. వంట చేసుకునేటప్పుడే కడిగేస్తాను. ఇక్కడైతే టైం వచ్చేసి 8:30 8:45 అలా అవుతుందన్నమాట. పిల్లలు ముగ్గురు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉన్నాయి. చిన్న పాప తింటుంది. పెద్దోడు చిన్నోడు తినేసారు కానీ ఇంకా చిన్న పాప ఒకదే తింటా ఉందన్నమాట. తను నిదానంగా తింటుంది. వాళ్ళిద్దరు తినేసి మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా వ్లాగ్ అయితే ఈరోజుకి ఇంతే ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ ఇందులోనే కంటిన్యూ చేశాను. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకుంటున్నారు అనమాట బాగా. ఇంకా బుక్ రీడింగ్ ఉందన్నమాట వీళ్ళకి. పాపకి తెలుగు ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే. తనకు చదువుతుంది కానీ తనకి రాయడం రాదు సరిగ్గా అనేసి కూర్చోబెట్టి అడిగితే మాత్రం మొత్తం కరెక్టే చెప్పిందనమాట. ఒకటి కూడా మిస్టేక్ చేయకుండా. ఇంకా అది రాపిస్తూ ఉన్నాను ఇంతవరకు. దానికోసం లేట్ అయింది రొట్టె చేయడం కూడా. ఇంకా పిల్లలు తినేది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా తర్వాత రోజు ఉదయం వచ్చేసి నైట్ చెప్పాను కదా చదివిస్తున్నానని కొంచెం సామాన్లు ఉండే అవి ఏం కడగలేదన్నమాట. ఇంకా ఉదయం లేచి ఫస్ట్ ఇల్లంతా ఊడ్చి ఫస్ట్ మా హస్బెండ్కి టీ పెట్టాలి. తను డ్యూటీకి వెళ్ళిపోతారు. టీ తాగేసి
టీ పెట్టి ఇల్లంతా ఊడ్చేస్తాను అనమాట. ఇంకా బయట తుడిచేసి వచ్చాను, ఇంట్లో తుడిచలేదు. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడిచి పూజ చేసుకుందాంలే అనేసి ఇంకా సామాన్లన్నీ కడిగేసి దోశకు చట్నీ అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి దోశ పిండి చూడండి, సగం పడితే బాగా ఫుల్గా పొంగిపోయింది అనమాట. పిండి వచ్చేసి బాగా ఫర్మెంట్ అయ్యింది. ఇంకా దోశ అంటే మా ఇంట్లో మామూలుగా ఉండదన్నమాట. ఇంక ఇక్కడ దోశ కోసం చట్నీ చేయాలి కదా, పల్లీలు అయితే వేయిస్తున్నాను. కుక్కర్లో వచ్చేసి ఆలు ఉడకబెట్టేశాను. ఆలు మసాలా చేద్దాం దోశకు అనేసి. ఒక దోశ పిండి ఉంటే ఎన్ని రకాల దోశలు వేసుకోవచ్చు కదా. ప్లెయిన్ దోశ, కారం దోశ, ఆలు మసాలా దోశ, పల్లీ పొడి దోశ, ఎగ్ దోశ, ఇంకా పప్పుల పొడితో దోశ వేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట. రోజు ఒక రకంలాగా వేసుకోవచ్చు. బాగా ఇంట్రెస్ట్గా తింటారు కూడా పిల్లలు ఇలా చేస్తే. మా ఇంట్లో ప్లెయిన్ దోశ వేసాను అంటే పెద్ద ఇంట్రెస్ట్గా తిన్నారనమాట. ఇంకా పిల్లల్ని ఉదయమే 5:30కే లేపాను ఎగ్జామ్స్ అనేసి, ఇంకా చదువుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి పిండి కలిపితే సగమే అయ్యింది చూడండి, అంత బాగా పొంగిందనమాట. ఇంకా ఆలోపు ఇంకా చట్నీ, ఆలు మసాలా, ఉల్లిపాయ కారము అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దోశ వేసేసరికి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి ఉన్న సామాన్లన్నీ కడిగి మళ్ళీ స్టవ్ తుడిచేసాను. నా ఓసిడి ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే స్టవ్ నీట్గా ఉండాలి. అప్పుడే వంట చేసేటప్పుడైనా కొంచెం ఆయిల్ మరకలు కానీ వాటర్ చినుకులు కానీ పన్నాయంటే వెంటనే తుడిచేస్తాను అనమాట. ఇదిగోండి దోశ కోసం చేసినవన్నీ ఇలా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా దోశపిండి ఎంత కావాలో అంత తీసుకొని ఇంకా మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. పక్కన పెట్టేశాను ప్రజెంట్, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా చట్నీ చేశాను, ఉల్లిగడ్డ కారం చేశాను, ఎర్ర కారం అంటున్నా అది, ఇంకా ఆలు మసాలా. మా ఆయనకు వచ్చేసి నెయ్యితో దోశ వేయాలన్నమాట. దోశ వేసినప్పుడు నెయ్యి వేసి చేయాలి. ఇంకా మేమంతా ఆయిలే అనమాట, నెయ్యి ఫ్లేవర్ నచ్చదు. ఇంకా పప్పుల పొడి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంక ఇలా ఉంటుంది అనమాట మా ఇంట్లో దోశ ఉంటే ఇవన్నీ ఉండాలి, మామూలుగా ఉండదు. నాకు దోశ అంటే పెద్ద పని ఏమి ఉండదు అనమాట. ఇడ్లీ కానీ దోశ కానీ ఎవరైనా పనే అనుకుంటారు, కానీ నాకు మాత్రం ఇదే త్వరగా అయిపోతుంది. ఇంకా కూరగాయలు, రొట్టెలు, చపాతీ చేయాలంటే అదే పని ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇది పెట్టి ఏ పనైనా చేసుకోవచ్చు, అది పెట్టి పని చేయలేను అనమాట నేను. దోశ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇవన్నీ చేసి పెట్టేసామంటే దోశ టక్కున అడిగినప్పుడు వేసేసేయడమే అనమాట. ఇంకా పిల్లలంతా తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి, ఇంకా ఊడ్చడం అంటే ఉదయాన్నే ఊడ్చేసాను. ఇంకా బండలు తుడిచి స్నానం చేసి పూజ చేశాను అనమాట. పూజ చేసి ఇక్కడ నా వరకైతే నేను దోశ వేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇలానే వేసుకుంటాను అనమాట దోశ. మా వాళ్ళకి ఆలు మసాలా ఏం వేయను. మా ఆయనకి వేసిన ఇంకా దోశ వేసిన తర్వాత పక్కన సైడ్కి పెట్టాలి ప్లేట్లో ఆలు అనేది కూర. నేనైతే ఇలా దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటాను. దోశ మొత్తం వేసేసి ఇలా తర్వాత ఉల్లిగడ్డ కారం పూసేస్తాను. ఇంకా పప్పుల పొడి అయితే ఏం వేసుకోను అనమాట. తర్వాత ఆలు అనేది ఎక్కువ వేసుకుంటాను, బాగా ఇష్టం అనమాట నాకు. ఇంక ఇలా మొత్తం ఎక్కువే వేసేసుకొని మంచిగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇంకా ఆయిల్ వేసి బాగా రోస్ట్ చేస్తాను అనమాట దోశ అనేది. ఇంకా నేను చట్నీ వేసుకొని ఏం వేసుకోను అనమాట, ఉత్త దోశే తినేస్తాను. ఇంకా అంత ఇష్టము. ప్లెయిన్ దోశ, మామూలు కారం దోశ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. ఇదైతేనే కొంచెం బాగా ఇష్టం అనమాట. 2 దోశలైనా తింటాను. ఇంక ఈరోజు వచ్చేసి 1:30 దోశ తిన్నాను అనమాట. నైట్ ఏం తినలేదు, ఇంకా నైట్ తినాలి అనిపించలేదు కాబట్టి 1:30 దోశ అయితే తినేసాను. ఇంకా అది కూడా దోశలు పెద్దగా ఉన్నాయి కదా, మస్తు అయిపోతాయి అనమాట. ఇంక ఇది తింటేనే మధ్యాహ్నం ఆకలి కావడం కష్టం. ఇంకా చూడండి ఇక మంచిగా కాల్ చేసుకుంటున్నాను. తర్వాత దోశ అనేది మధ్యలో కొంచెం నల్లగా అయ్యింది. ఆ వరకు ఇంకా సగం వరకు చుట్టూ తిని మిగతా మధ్యలో పడేసాను అనమాట. నేను వీడియో తీసుకుంటూ ఇంకా మా ఫ్లేమ్ అనేది లోలో పెట్టాల్సిందే, మర్చిపోయి అలానే పెట్టేశాను అనమాట, హై ఫ్లేమ్లోనే. దోశ వేస్తున్నానంటే ఇంకా దోశ కిచెను, కౌంటర్ టాప్, స్టవ్ మామూలుగా ఉండదన్నమాట, రచ్చే. ఇంకా ఇది 2 దోశలు అయితే వేసుకున్నాను, కానీ ఇంకొకటిన్నర దోశ తిని సగం ఆడింది అని చెప్పాను కదా, పడేసాను. ఎక్కువే మాడలేదు, బాగా రోస్ట్ అయింది అంతే అనమాట. చూపిస్తాను మీకు, ఇదిగోండి ఇలా అయింది మధ్యలో వరకే. అది మాడిపోవడం అనడం కాదులే కానీ రోస్ట్ అయిందంటారు. ఇంకా బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసేది.